హాయ్ హలో వెల్కమ్ టు ఆర్వేదిక. ఇప్పుడు మనతో పాటు మేడ్చల్ జిల్లా పూడూరు విలేజ్ కాంగ్రెస్ సేవాదల్ ప్రధాన కార్యదర్శి అలానే ఓం సాయి కన్స్ట్రక్షన్స్ అధినేత యాటవెల్లి హనుమంతరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి మాట్లాడాలి అంటే అందులో మీరు మీ బిల్డర్స్ ఫేమస్. సో మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కన్నా ముందు అసలు మీరు లైఫ్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే లైక్ మీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? మాది మేడ్చల్ మండల్, ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అయింది. పూడూరు విలేజ్లో 1 నుంచి 7th వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. 7 నుంచి 10వ తరగతి వరకు మా పక్కన గ్రామమైన దేవరయాంజాల్ విలేజ్లో 8 నుంచి 10 వరకు చదివాను. ఇంటర్మీడియట్ మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాను. డిగ్రీ మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో చదివాను. ఓకే సార్, మరి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి అంటే స్టడీస్ అయిపోయిన వెంటనే వచ్చారా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి అయిపోయిన వెంటనే నేను ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేశాను. ఓకే, హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్లో. ఓకే, 10 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత వ్యాపారంలోకి వద్దామనే ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేశాను. ఎందుకు సార్, ఎందుకు వదిలేసారు? అంటే ఇప్పుడు జాబ్ అంటే సెక్యూర్డ్ కదా, లైక్ బిజినెస్ అంటే ఫెయిల్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, దట్టు ఆ టైంలో అంటున్నారు మీరు. అప్పుడు ఇంకా కొంచెం లైక్ ఆ స్టెప్ తీసుకోవాలి అంటే కొంచెం గట్స్ ఉండాలి. సో ఏ ప్రాస్పెక్టివ్లో మీరు ఓకే అని తీసుకున్నారు సార్? అది మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. ఎందుకంటే ఒక ఉద్యోగం రావడమే కష్టము. అటువంటి తరుణంలోనే ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారని అడిగారు. అది మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకు వదిలేశానంటే జాబ్ అనేది ఒక లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇంకా ఎక్స్పాండ్ కావాలంటే లైఫ్ ఎక్స్పాండ్ చేసుకోలేని పరిస్థితి. అందుకని జాబ్ను వదిలేసి వ్యాపారంలోకి వస్తే ఇంకా లైఫ్ను బిజినెస్ పరంగా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను వ్యాపారంలోకి వచ్చాను. ఓకే సార్, అంటే జాబ్ వదిలేసిన వెంటనే అంటే లైక్ ఇంకా మీరు డిసైడ్ అయిపోయారు లైక్ ఒక బిజినెస్ చేద్దాము అని. సో ఆ బిజినెస్లో అంటే సో మెనీ బిజినెసెస్ ఉన్నాయి కదా. లైక్ సార్, మీరు బేసికల్లీ వ్యవసాయంకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, మరి వ్యవసాయాన్ని ఎందుకు నమ్ముకోలేదు సార్ మీరు? వ్యవసాయంలో ఇప్పుడు ప్రస్తుతము అంత లాభాలు కూడా ఉండడం లేదు. అందులో పెద్దగా మా నాన్న కొన్ని రోజులే చేసి తర్వాత తను కూడా ఒక జాబ్లోకి వెళ్ళాడు కోఆపరేటివ్ బ్యాంక్లో. ఇంకా వ్యవసాయము అంత పెద్దగా నాకు గిట్టుబాటు అవుతుందో కాదో, వ్యవసాయం కంటే వ్యాపారం అయితే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో వ్యాపారం సైడ్ వచ్చాను. ఓకే, అంటే సార్ నేను విన్నదాని గురించి నాకు తెలిసింది ఏంటి అంటే లైక్ మీరు బిలో యావరేజ్ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. నెక్స్ట్ ఎప్పుడైతే మీ నాన్నగారు జాబ్ సంపాదించారో అప్పుడు కొంచెం సెటిల్డ్గా ఉన్నారు. సో అలాంటప్పుడు డైరెక్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేది కొంచెం పెద్ద చాయిసే కదా, అందుకు దాని గురించి అని స్ట్రెస్ చేసి అడుగుతున్నాను సార్. అయితే మా స్నేహితులు చాలామంది రియల్ ఎస్టేట్, నా బాల్య స్నేహితులు చాలామంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి దాంట్లో ఒక మంచి ఇన్కమ్ బేస్డ్గా వెల్ సెటిల్డ్ అయిన స్నేహితులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా నేను తీసుకొని ఈ ఫీల్డ్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీది కన్స్ట్రక్షన్ ఓం సాయి కన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు సార్? నేను బొలారం, సికింద్రాబాద్ అల్వాల్ దగ్గరలో బొలారంలో స్టార్ట్ చేశాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా సార్? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఓకే, దాని గురించి షేర్ చేసుకోండి సార్. ఇప్పుడు మొట్టమొదటిగా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఎవరికైనా ఒడిదుడుకులు ఉంటాయి. అందులో నేను కూడా అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. వ్యాపారం మొదట సరిగా నడవకపోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్ని ప్లాట్స్ కానీ వెంచర్స్ కానీ సరిగా మూవ్ కాకపోవడము, తర్వాత ఇవి మూవ్ అవ్వట్లేదని నిర్మాణ రంగంలోకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి వస్తే కూడా స్టార్టింగ్లో బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. తర్వాత మెల్లిమెల్లిగా చాలా స్పీడ్గా గ్రోత్ వచ్చినాక ముందుకు పోవడం జరిగింది. మరి ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడైనా సరే లైక్ లాస్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇట్స్ ఏ వెరీ బిగ్ లాస్ కదా సార్. సో లేదు ఇదంతా మనకి వర్కౌట్ అవ్వదు, డ్రాప్ అయిపోదాము అని అనుకున్నారా? డ్రాప్ అయిపోదామనే ఆలోచన అయితే ఏం లేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ ఇది. నేను ఇష్టంతో వచ్చాను కాబట్టి ఎన్ని కష్ట నష్టాలైనా ఎదుర్కొని ఇదే ఫీల్డ్లో ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కంటిన్యూ అవుతున్నాను. మరి ఆ టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ సార్, అంటే జాబ్ వదిలేసి వెళ్తున్నారు కదా, మరి మీ నాన్నగారు ఏమి అంటే ఎలా సపోర్ట్ చేశారు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. ఫ్యామిలీ సపోర్ట్ మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ మా బ్రదర్ కానీ అందరూ నువ్వు బిజినెస్లో సక్సెస్ అవుతావు, ఖచ్చితంగా బిజినెస్ వైపు ముందడుగు వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ముందుకు సాగమని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు.
ఎంకరేజ్ చేయడంతో కంటిన్యూ చేస్తున్నాం బిజినెస్. ఓకే. మరి ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేశారు కదా సార్, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే ఎంత వరకు డెవలప్ అయింది కంపెనీ, ఇంకా ఎక్కడెక్కడ వెంచర్స్ ఉన్నాయి లేక? ప్రస్తుతము నేను అంటే ప్రీవియస్గా కొంపల్లి దగ్గరలో ఉన్న అల్వాల్ బొలారం ఏరియాస్లో చేశాను, తర్వాత కీసర దగ్గర చేశాను, తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ చేశాను, ప్రస్తుతం మేడ్చల్లో నడుస్తుంది. సో మీది మెయిన్ మోటో ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఇంకా స్టాండర్డ్ ఉంటుంది, లైక్ మేము పర్టికులర్గా అంటే ఈ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తున్నాము అని. సో మీరు ఏంటి సార్, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చేస్తున్నారా, లేదంటే కొంచెం హయ్యర్ ఫ్యామిలీస్కి చేస్తున్నారా కన్స్ట్రక్షన్స్? కరెక్ట్ అమ్మా. అయితే మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోతుంది. అందరూ చాలామంది హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళంతా డూప్లెక్స్ విల్లాసు ఆ వైపు కడుతుంటే మనము సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు ఇల్లు అనేది అందుబాటులో లేకుండా పోతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న గృహాలైనా నిర్మించి వారికి అందుబాటులోకి తేవాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఇండిపెండెంట్ హౌసెస్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెసే కట్టి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే రకంగా మేము ఇస్తున్నాము. ఓకే, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ మాత్రమే కడుతున్నారు. సో ఎస్ఎఫ్టీ అవి అంటే ఎంత? అంటే ఇంతకుముందు అపార్ట్మెంట్స్ కూడా చేశాము. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వైపు ప్రజలు కొంచెము తక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడంటే కరోనా వచ్చి నుంచి మనము సపరేట్గా ఇండివిజువల్గా ఉండాలి, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఇండిపెండెంట్ ఇళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అపార్ట్మెంట్స్ నుండి పక్కకు వచ్చి ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించి అందరికీ అందుబాటు ధరలో మధ్యతరగతి వారు ఈజీగా కొనుగోలు చేసే విధంగా మేము ఇస్తున్నాము. సార్ మామూలుగా ఏంటి అంటే, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేసేసి ఒక 200 ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్కి ఒక ఇల్లు ఇచ్చేది కొంచెం ఈజీగా చేయొచ్చు, మోర్ బెటర్ దెన్ ఒక ల్యాండ్ ఒక ఇల్లు ఒక సింగిల్ హౌస్. అది కొంచెం కాస్ట్ కదా. సో మీరు ఆ పార్ట్ని ఎలా చూస్ చేసుకున్నారు సార్? అప్పుడు మీరు ఎలా తగ్గించగలుగుతారు మధ్యతరగతి కుటుంబానికి? అంటే నేను సిటీకి కొంచెం దూరంలో ఉండి అందుబాటు ధరలో స్థలాలు ఉన్న ఏరియాలు ఎంచుకొని అక్కడ నిర్మించిస్తున్నాను. ఓకే ఓకే సార్, అంటే లైక్ ఇంకా ఫెసిలిటీస్ ఏమైనా ఇస్తున్నారా సార్? అంటే ఓన్లీ హౌస్ కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఒక పార్క్ అని, అంటే ఇది ఒక గ్రూప్ కమ్యూనిటీలో చేస్తున్నారా సార్ హౌసెస్ని మీరు? గ్రూప్ కమ్యూనిటీ హౌసెస్ కాకుండా, కమ్యూనిటీ హౌసెస్ అంటే మళ్ళీ అందుబాటు ధర లేకుండా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అబోవ్ మిడిల్ క్లాస్ కంటే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే అక్కడికి వెళ్తారు. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే మేము తక్కువ ధరలో అందుబాటులో ఇళ్లను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కడైతే అందుబాటు ధరలో స్థలాలు దొరుకుతాయో అక్కడ మేము తీసుకొని తక్కువ ధరలో అందుబాటు ధరలో ఉన్న స్థలాలను తీసుకొని అక్కడే ఇల్లు నిర్మించిస్తున్నాము. మామూలుగా ఎంత స్క్వేర్ ఫీట్లో ఇస్తున్నారు, అంటే స్క్వేర్ ఫీట్ ఎంత కాస్ట్ ఉంటుంది, అండ్ ఓవరాల్గా హౌస్ ఎంత పడుతుంది సార్ కాస్ట్? మేము 150 గజాల నుండి 180 గజాలు 200 గజాల వరకు మధ్యతరగతి ప్రజలు చూస్ చేసుకుంటారు. అంతే స్థాయిలో మేము ఒక 150-180 గజాలలో 200 గజాల లోపుగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే రకంగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎవరైతే మా మిడిల్ ఎంప్లాయీస్ ఉంటారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అటువంటి వారికి మేము ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల లోపుగా ఇళ్ళని ఇస్తున్నాం. సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఫీల్డ్ మనం లైక్ ప్రీవియస్ తరాల్లోకి వెళ్ళి కానీ మనం చూసుకుంటే ఇప్పుడు మా హౌస్ ఉంది సార్, దానికి ఒక 40 years హిస్టరీ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఇంకా చెక్కు చెదరకోకుండా అలానే ఉంటుంది. జస్ట్ లాస్ట్ ఒక 1 year క్రితము ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటాము, అవి మాత్రం పగుళ్ళు వచ్చేసి ఉంటాయి. సో అసలు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ ఏ రేంజ్లో ఉంది అనుకుంటున్నారు సార్? అయితే కొంతమంది బిల్డర్స్ వారి స్వార్థ ప్రయోజనాల కోసం, అందరూ అని అన్నాను, కొంతమంది తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇవ్వడం వలన క్రాక్స్ పగుళ్ళు రావడము, కొంచెము వాటర్ లీకేజెస్ రావడము అటువంటివి జరుగుతున్నాయి. అందుకని మేము పర్ఫెక్ట్ టైం తీసుకొని, క్యూరింగ్ టైం తీసుకొని, మంచి వాచ్మెన్స్ని ఏర్పాటు చేసుకొని, అనుభవం గల వాచ్మెన్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు బిల్డింగ్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే క్యూరింగ్ చేయాలో మేము వివరించి చెప్పి వారితో క్యూరింగ్ చేయించి ఒక బిల్డింగ్కు ఎంత టైం అవసరమో క్యూరింగ్ పీరియడ్ అంత టైం వరకు వాటర్ క్యూరింగ్ చేయించి మేము అలా చాలా తగిన జాగ్రత్తలు పూర్తిగా తీసుకొని, పాతకాలంలో అయితే ఎటువంటి ఇల్లు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో
ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేయబోయే ఇల్లు కూడా అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఎటువంటి ప్రాబ్లం కస్టమర్కు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ ఎలా అనుకుంటున్నారు సార్? అంటే మీకు ఇప్పుడు చాలామందికి మనకి ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నా సరే బట్ వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, లైక్ నా డ్రీమ్ ఇది, ఇలా కన్స్ట్రక్షన్ చేయాలి చాలు అని అనిపిస్తుంది కదా. సో అలా మీ డ్రీమ్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతము మధ్యతరగతి ప్రజలకు ఇస్తున్నాం కదా, అబోవ్ మిడిల్ క్లాస్ హై రేంజ్ వాళ్ళకు కూడా ఒక మంచి క్లబ్ హౌజు, పార్క్స్, జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటరు ఇట్లాంటి వెంచర్స్ కూడా చేయాలని నా డ్రీమ్. ఓకే, ముందుకు అలాంటి ప్రాజెక్టులు కూడా చేద్దామని అనుకుంటున్నాను. సార్ అలానే మీరు ఆల్రెడీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరు రియల్ ఎస్టేట్లో ఎదుగుతున్నారు ఆల్రెడీ, బట్ అట్ ద సేమ్ టైం మీరు పాలిటిక్స్లో కూడా వెళ్తున్నారు. ఎవరినైనా ఫాలో అయ్యి వెళ్తున్నారా సార్? అంటే ఎవరైనా చెప్పారా లైక్ రాజకీయాల్లోనికి రా, నీకు భవిష్యత్ బాగుంటుంది కైండ్ ఆఫ్ అట్లా? మా రాజకీయ గురువు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. తను నాకు ఆదర్శము. తనను చిన్నప్పటి నుండి మాకు రిలేటివ్ కూడా అవుతాడు. తనను ఫాలో అవుతున్న చిన్నప్పటి నుంచి. అతన్ని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సార్ మరి రాజకీయంలోకి వచ్చారు, కాకపోతే ఫ్యూచర్ ఏంటి సార్? అంటే రియల్ ఎస్టేట్తో పాటు రాజకీయంలో కూడా కొంచెం మంచి పదవులకి పోటీ చేద్దాము, దాన్ని కూడా అంటే గట్టి పోటీ కింద అనుకుంటున్నారా సార్? ఉన్నది, అటువంటి కోరిక ఉన్నది. అయితే ప్రస్తుతము పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవాదళ విభాగంలో పనిచేస్తున్నాను. భవిష్యత్తులో ప్రస్తుతము మొన్నటి వరకు కూడా నేను ఒక వార్డు మెంబర్గా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఆ టర్మ్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ మా గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే, వారి కోరిక మేరకు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం కూడా ఉంది నాకు. సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ చేద్దామనే ఆలోచన ఉంది. ఓకే సార్, అలానే మీ ఫ్యామిలీ అంటే ఇప్పుడు వంశపారంపర్యంగా ఇప్పుడు మనం ఒక రంగాన్ని డెవలప్ చేస్తాము, తర్వాత పిల్లలకి మన బిజినెస్ని ఇస్తాం కదా. సో అట్లా మీ బిజినెస్ని ఎవరు టేకప్ చేయబోతున్నారు సార్? అయితే మా పెద్ద కుమారుడు సాకేత్ రెడ్డి, తను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ప్రస్తుతం నాతో పాటు వ్యాపార రంగంలో చూసుకుంటున్నాడు, నేను ఉన్నప్పుడు లేనప్పుడు. అందుకని తను సాకేత్ రెడ్డి మా పెద్ద కుమారుడు సివిల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రావాలని తను కూడా నిర్ణయించుకున్నాడు. నేను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. తను వస్తాడు. ఇంకొక చిన్నబాబు ఉన్నాడు నాకు, తను బీ ఫార్మసీ చదువుతున్నాడు. అతను ఫార్మా రంగంలో స్థిరపడి విదేశాలలో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఓకే, ఆ బాబుకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్. చిన్న ఉన్నప్పటి నుంచి ఒక సైంటిస్ట్గా, ఫార్మసిస్ట్గా ఎదగాలనే ఆలోచనతో తను చదువుతున్నాడు. అందుకని బీ ఫార్మసీ చదువుతున్నాడు. ఫార్మసిస్ట్గా కానీ భవిష్యత్తులో ఒక ఫార్మా కంపెనీ అధినేతగా ఎదగాలనే ఉద్దేశంతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనతో ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారా సార్ మీరు? చేస్తున్నాం. ఎక్కడ సార్, ఏ ఏరియా? ప్రస్తుతము ఇన్ ద సిటీ సార్ అంటున్నాను. ఇన్ ద సిటీ అల్వాల్లో చేస్తున్నాము. ఓకే, సిటీకి కొద్ది దూరంలో మేడ్చల్, అది ఇప్పుడు జిల్లా అయింది, అక్కడ సరౌండింగ్లో చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ఇన్ ద సిటీలో అయితే కన్స్ట్రక్షన్ ఏమీ చేయట్లేదు ప్రస్తుతం. ఓకే, కాస్ట్ ఎక్కువైపోయింది కదా. అదే నెక్స్ట్ అదే అడగబోతున్నాను సార్. అంటే మీ కాన్సెప్ట్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అఫోర్డబుల్ రేంజ్ అంటున్నారు కదా. అంటే ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్లో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు కూడా రోజు కట్టడానికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు హైదరాబాద్ ఇట్సెల్ఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హైదరాబాద్ సిటీలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏమైనా చేసే అవకాశం, స్కోప్ ఉందా హైదరాబాద్లో? ఆల్రెడీ చాలా ఎక్స్పాండ్ అయిపోయింది కదా, చివరిని కాకుండా అనేది నా క్వశ్చన్ సార్. హైదరాబాద్ ఎక్స్పాండ్ అయ్యింది. హైదరాబాద్ శివారు మేడ్చల్ అంటే హైదరాబాద్కి ఆనుకొనే ఉంటుంది మేడ్చల్ ప్రాంతం. అందుకని అక్కడ వరకు రింగ్ రోడ్ ఉన్నది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. అందుకని మేడ్చల్ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా కన్స్ట్రక్షన్ గురించి వదిలేస్తే మీరు అందుట్లో ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు. సో మీకు ఇంకా చాలా చాలా డ్రీమ్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే. మరి అలాంటప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఈ టైంలో ఎంటర్ అయ్యారు కదా. సో అసలు ఎలా ఎంటర్ అయ్యారు సార్? ఎవరైనా మీకు సజెషన్ చేశారా? ఎవరైనా ఫాలో అయ్యారా? ప్రస్తుతము డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి గారు, తను మా బంధువు అవుతాడు.
చిన్నగా ఉన్నప్పటి నుంచి అతను చాలా సామాజిక సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీసెస్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రస్తుత మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను అతని ఆలోచన విధానాన్ని బేస్ చేసుకొని నేను కూడా రాజకీయాలకు రావాలని అనుకొని రాజకీయ రంగం వైపు అడుగులు చిన్నగా వేస్తున్నాను. అయితే ప్రస్తుతము నేను నిన్న మొన్నటి వరకు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడి మొన్నటి వరకు 5 సంవత్సరాల పీరియడ్ మాది పూర్తయిపోయింది. తర్వాత పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ సేవదల్ మండలాధ్యక్షుడు, మేడ్చల్ మండలాధ్యక్షుడిగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము జిల్లా ప్రధాన కార్యదర్శి సేవదల్ విభాగంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సార్ మరి రాజకీయంలోకి ఆల్రెడీ ఒక స్టెప్ అయితే వేసేసారు, మరి నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాము, ఏదైనా ఒక మంచి పదవికి పోటీ చేద్దాము అని ఏదైనా ఆలోచన ఉందా సార్? మా గ్రామంలోని ప్రజలు ఆశీర్వదిస్తే నేను సర్పంచ్గా అవకాశం వస్తే సర్పంచ్గా కానీ, లేదు ఇంకా ఎంపీటీసీగా కానీ, లేదు ఇతర ఏ పదవులకు అవకాశం వచ్చినా కానీ ఇటు వ్యాపార రంగాన్ని కంటిన్యూ చేస్తూ ప్రజలకు మరింత దగ్గర రావాలనే ఆలోచనతోనే రాజకీయాల్లో కంటిన్యూగా ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నాను. సార్ మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, మరి మీ ఫ్యామిలీ సార్ అంటే వాళ్ళు కూడా మీ ఫీల్డ్లోనే చేస్తున్నారా? మీకు పిల్లలు ఎంతమంది సార్? నాకు 2 బాబులు. పెద్ద బాబు సాకేత్ రెడ్డి, తను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతను కూడా నన్ను చూస్తూ నేను ఈ నిర్మాణ రంగంలో ఉన్నాను కాబట్టి అతను కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకొని నేను కూడా డాడీ అదే ఫీల్డ్లో కొనసాగుతా కంటిన్యూ చేస్తా అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ చేయించాను. ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ ఇయర్కి వచ్చాడు. నా ప్రాజెక్ట్స్ వైపు కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండడం వలన తనకు బాగా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. తను కూడా ఇదే రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో సివిల్ ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్ అయిపోగానే నిర్మాణ రంగం వైపు వ్యాపారం వైపు రావాలని అనుకుంటున్నాడు. తనకు జాబ్ అంటూ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఈ నిర్మాణ రంగం వైపు తను నాలాగానే తను కూడా ఆకర్షితుడై ఇటువైపే రావాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఓకే సార్, అలానే ఇప్పుడు మీది కన్స్ట్రక్షన్ ఉంది కదా సార్, ఓం సాయి కన్స్ట్రక్షన్స్, రైట్? సో ఇది పర్టికులర్గా ఓన్లీ ఒక స్టేట్లో చేయాలని మాత్రమే ఉద్దేశం ఉందా సార్, లేదంటే ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నాము. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ 2nd బిగ్గెస్ట్ టౌన్. ఓకే, కాబట్టి వరంగల్లో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. వరంగల్ ప్రజలకు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించి ఇవ్వాలి, అందులో అన్ని సౌకర్యాలతో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ నిర్మించి ఇవ్వాలి, అందుబాటు ధరలో నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏమేమి సౌకర్యాలు అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ, జిమ్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, ఫుడ్ పార్క్స్ కానీ, గార్డెన్స్, పార్కులు ఇలాంటివన్నీ అభివృద్ధి చేసి ఒక మంచి విశాలమైన అంటే పొల్యూషన్ లేని ఏరియాలో ప్రజలకు నాణ్యమైన ధరలో అందివ్వాలనే ఉద్దేశంతో ఆలోచన విధానం చేస్తుంది. వేరే స్టేట్కి ఏమైనా ఎక్స్పాండ్ అవుతారా సార్? ఓన్లీ విత్ ఇన్ ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచన ఏం లేదు. పూర్తిగా తెలంగాణలో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. తర్వాత చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వెళ్తాను. ఓకే సార్, అలానే ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్స్లో చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఒక వెంచర్ చేస్తున్నట్టు కూడా చెప్పలేదు కదా సార్, ఎందుకు మీకు హైదరాబాద్ లోపల చేసే ఉద్దేశం లేదా సార్? హైదరాబాద్లో మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్లో స్థలాల రేట్లు గణనీయంగా పెరిగి ఉన్నాయి. ఎప్పుడైనా కస్టమరు ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ కొనుక్కోవాలంటే పెరిగిన దాంట్లోకి వెళ్ళాలనుకోడు, ఎందుకంటే ఇంకా తక్కువ అప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి స్థలాల రేట్లు హైక్గా ఉన్నాయి కాబట్టి అక్కడ స్థలాలు మేము తీసుకొని ఎక్వైర్ చేసి ఇల్లు కట్టి ఇవ్వాలంటే తనకు కూడా బడ్జెట్ చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ కంటే బయట అవుట్స్కట్స్లో చేస్తే తనకు అప్రిసియేషన్ బాగుంటుంది స్థలాల మీద కానీ ఇళ్ళ మీద కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు పెట్టి ఒక కస్టమర్ ఇల్లు కొన్నాడంటే తనకి భవిష్యత్తులో అది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. తన భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు ఒక పెద్ద ప్రాపర్టీగా అవతరిస్తుంది. అదే మనము మిడిల్ ఆఫ్ హైదరాబాద్లో కస్టమర్ తీసుకున్నంటే ఇంకా స్థలాల రేట్లు ఆల్రెడీ పెరిగి ఉంటాయి, ఇల్లు రేటు కూడా హైక్ ఉంటుంది. కాబట్టి దాని మీద అప్రిసియేషన్ పెద్దగా ఏముండదు. కాబట్టి కస్టమర్కు లాభం చేకూర్చే విధంగా ఉండదు. అందుకని
హైదరాబాదుకు దగ్గరలో ఉన్న ప్రాంతమైన మేడ్చల్ ప్రాంతంలో అభివృద్ధి బాగా చెందుతుంది ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి అక్కడ స్థలాలను కొనుక్కొని ఇల్లు కట్టి ఇస్తున్నాం. సార్ ఇప్పుడు మధ్యతరగతి పీపుల్ అయినా కొంచెం రిచ్ పీపుల్ అయినా సరే ఆబ్వియస్లీ వాళ్ళు మోడ్ ఆఫ్ లివింగ్ అనేది కంపల్సరీ సాఫ్ట్వేర్ పర్సన్స్ లేదంటే ఇంకా ఏదో షాప్ బిజినెస్ సంథింగ్ ఉంటుంది కదా సార్. సో మీరు ట్రాన్స్పోర్ట్ ఎలా సార్ అంటే ఇప్పుడు మేడ్చల్ కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 hours సార్. అంటే విత్ ఇన్ ద హైదరాబాద్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి అంత టైం పడుతుంది కదా. సో అంత దూరంలో కట్టినప్పుడు ఎలా వాళ్ళు అక్కడ హౌస్ని కొనుక్కోవడానికి ఇష్టం చూపిస్తారు? మీరు ట్రాన్స్పోర్ట్ని ఎలా చూస్తారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అయితే ప్రస్తుతము హైదరాబాద్ నుండి మేడ్చల్కు ఒక 25-30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో ఉన్న ప్రభుత్వం కూడా మేడ్చల్ కనెక్టివిటీ మంచి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఇతర సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళాలంటే ఒక రింగ్ రోడ్ అవసరం అని చెప్పేసి రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ రింగ్ రోడ్ ద్వారా గచ్చిబౌలిలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకు క్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ మేడ్చల్ సైడ్ వస్తున్నాయి. కాబట్టి రింగ్ రోడ్ వాళ్ళకు పెద్ద ప్లస్ పాయింట్గా అయింది. కాబట్టి పరిసర ప్రాంతాల్లో కొనుక్కోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఓకే సార్. అలానే ఇప్పుడు మనం బెంగళూరులో చూసుకున్నాం అనుకోండి సార్, ఆల్రెడీ వాటర్ క్రైసిస్ వచ్చేసాయి. ఓకే, సో అక్కడ కూడా టూ మచ్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు హైదరాబాద్ ఇంకా నెక్స్ట్ అంటున్నారు. సో మరి ఆ ప్రాస్పెక్టివ్లో అసలు కన్స్ట్రక్షన్స్ అయితే విపరీతంగా జరిగిపోతున్నాయి. మరి గ్రౌండ్ వాటర్ లెవెల్ పరిస్థితి ఏంటి సార్? దాన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమన్నా ఒక ఆలోచన చేస్తారా దాని గురించి? అయితే బెంగళూరులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడాయి కొద్దిగా. తర్వాత కాంక్రీట్ జంగల్గా మారిపోయింది పూర్తిగా బెంగళూరు. కాబట్టి అలా కాంక్రీట్ జంగల్గా ఎప్పుడైతే మారుతుందో చెరువు స్థలాలు కనుమరుగైపోయినాయి. చెరువులలో వాటర్ ఉన్నప్పుడు గ్రౌండ్లో వాటర్ బాగా ఉంటుంది. చెరువు స్థలాల్లో కూడా కన్స్ట్రక్షన్ చేసేసి బెంగళూరులో ఎక్కడ చూసినా నలుమూలల కన్స్ట్రక్షన్స్, ఎక్కడ చూసినా హైరైజ్ అపార్ట్మెంట్స్, విల్లాసు అలా రావడం వల్ల వాటర్ ప్రాబ్లం చాలా ఏర్పడ్డది బెంగళూరులో. అలానే మన హైదరాబాద్లో కూడా భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం రావద్దు, బెంగళూరు పరిస్థితి హైదరాబాద్కు రావద్దు అంటే ప్రస్తుతం ఉన్న చెరువులను పరిరక్షించాలి గవర్నమెంట్, ప్రభుత్వాలు. ప్రస్తుతం ఉన్న చెరువులను పరిరక్షిస్తూ ఆ చెరువులకు ఎవరు కబ్జా చేయకుండా, ఎవరు వాటిని ఆక్యుపై చేయకుండా చూస్తూ ఉండడం వలన మనకు గ్రౌండ్ వాటర్ పోయే ప్రమాదం ఉండదు. కాబట్టి అటువంటి చర్యలు ప్రభుత్వాలు చేయాలి. కాంక్రీట్ జంగల్గా కూడా మారకుండా హైదరాబాదుకు బెంగళూరు పరిస్థితి రావద్దంటే హైదరాబాద్లో చాలా సుదూరంగా, అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కాకుండా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్స్పాండ్ చేయాలి. హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా మంచి నిర్ణయం. ప్రజలకు కూడా దూరం పోయినా కొద్దీ ప్రజలకు అందుబాటు ధరలో స్థలాలు దొరుకుతాయి. అక్కడ మేము ఇల్లు నిర్మించి ఇవ్వచ్చు. రీజనల్ రింగ్ రోడ్ వరకు సిటీ కూడా విస్తరించినట్టయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా రాదు. ఒకటే దగ్గర బిల్డింగ్ నిర్మించడం కంటే అక్కడక్కడ పెంచుకుంటూ, స్థలాలను పెంచుకుంటూ, హెచ్ఎండి లిమిట్స్ను పరిధిని పెంచుకుంటూ RRR వరకు తీసుకుపోయినట్టయితే మనకు అటువంటి పరిస్థితి రాదనేది నేను నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అడిగేశారు, అలానే పొలిటికల్గా కూడా అడిగేస్తున్నారు ఒక స్టెప్ తీసుకుని. సో నెక్స్ట్ ఒక 10-20 ఇయర్స్లో మీరు ఏ ఫీల్డ్లో ఫేమస్ అయి ఉంటారని అనుకుంటున్నారు సార్ మీరు? అంటే కన్స్ట్రక్షన్ ఆర్ పొలిటికల్? భవిష్యత్తులో అయితే నేను చెప్పాను కదా, మా పెద్ద కుమారుడు సాకేత్ రెడ్డి కన్స్ట్రక్షన్ వైపు రావాలని అనుకుంటున్నాను. అతను వ్యాపారం సైడ్ పూర్తి స్థాయిలో వచ్చినట్లయితే నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి పొలిటికల్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాను. మా కుమారుడికి వ్యాపార రంగాన్ని పూర్తి స్థాయిలో అప్పచెప్పేసేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ప్రజలకి మీ కన్స్ట్రక్షన్ గురించి, మీ దగ్గర ఎందుకు హౌస్ తీసుకోవాలన్న దాని గురించి చాలా చెప్పాలనుకుంటున్నారా సార్? మా దగ్గర ఎందుకు హౌస్ తీసుకోవాలంటే మేము క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. మా ప్రీవియస్ కస్టమర్స్ నంబర్స్ కూడా మేము సెండ్ చేస్తాము, మీకు ఇస్తాము. వారితో కూడా చర్చించండి. మా యొక్క క్వాలిటీ కానీ, మేము నిర్మాణంలో చేపట్టిన లోటుపాట్లు ఏమున్నాయో వీటిని అన్నీ సర్ది చేసుకుంటూ మా క్లయింట్స్ ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకు మంచి అప్రిసియేషన్ ఉంటుంది ప్రాపర్టీస్ మీద. మరియు
నిర్మాణాలలో లోపాలు లేని నిర్మాణాలను మేము అందిస్తున్నాం కాబట్టి మా దగ్గరనే తీసుకోవాలని సో ఇదండి ఏటవెల్లి హనుమంతరెడ్డి గారితో వేదిక ముఖాముఖి. సో మీరు విన్నారు కదండి, హనుమంతరెడ్డి గారు మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి, అందులో ఉన్న వాల్యూస్ గురించి, స్టాండర్డ్స్ గురించి మనకు చెప్పారు. సో మీకు కూడా మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలని ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ సొంత ఇంటిని బుక్ చేసుకోండి. సో నేను మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.